హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము చర్చించే అంశం వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల కొరకు ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకం గురించి మీరు ఎక్కువగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళందరికీ వివరించడం జరిగింది. ఇది ఎక్కువగా ఈ యొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. సరే, ఏదైతే నిరుద్యోగుల కొరకు ఇచ్చినటువంటి ఒక పథకము, దీన్ని మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ప్రజల్లోకి పథకాన్ని తీసుకెళ్లాలని చెప్పి, మా సంస్థ ద్వారా కూడా తీసుకెళ్లాలని చెప్పి మేము భావించినాం. ఇది నిరుద్యోగులకు ఉపయోగపడే పథకమే కనుక ఆ పథకం ఏందనేది ఒకసారి చూద్దాం. మనము అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఏంది దాని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మనము నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగుల కొరకు రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఒక పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చూద్దాం. మరి మనం వెళ్ళేసి ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సహాయము, అంటే నిరుద్యోగులకు ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఒక్కొక్క నిరుద్యోగికి 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. ఇది ఎవరి ద్వారా ఇది అందిస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి ఈ యొక్క ఉద్యోగాన్ని వర్తించే విధంగా చేస్తున్నారు. ఎంతమందికి? 5 లక్షల మందికి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయింపు. ఈ యొక్క పథకం కొరకు 5 లక్షల మందికి 6,000 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. మరి ఈరోజు 14వ తారీఖు, రేపే 15వ తారీఖు. మరి చూద్దాం, మరి రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్టార్ట్ అవుతున్నాయా లేదా అనే అంశం కూడా మనం తెలుసుకుందాం. మరి చూద్దాం, ముందు రేపు తెలుస్తుంది మనకి ఈ విషయం మీద. ఇంకా జూన్ 2న మంజూరు పత్రాల అందజేత. ఎప్పుడు ఇది? జూన్ 2వ తారీఖున మంజూరు పత్రాలు అందజేత. అంటే ఈ యొక్క ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ 15 నుంచి మళ్ళీ జూన్ 2వ తారీఖు వీరికి ఈ యొక్క ఆర్థిక సహాయము మంజూరు అయినట్టుగా పత్రాలను అందజేస్తారు 2వ తారీఖు అని చెప్తున్నారు. ఈ విషయం ఎవరు చెప్పారంటే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ. పోయిన ప్రభుత్వము యువతను విస్మరించింది, నిరుద్యోగులను, ముఖ్యంగా నిరుద్యోగులను విస్మరించిందనే విమర్శ కాదు, ఇది వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. ఇది గత ప్రభుత్వము ఉద్యోగాలకు ఏ నోటిఫికేషన్ వేయకుండా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మన రాష్ట్ర నిరుద్యోగులందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది. కనుక మరి వీరు వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఈ యొక్క నిరుద్యోగుల కొరకు ఈ యొక్క 5 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ 5 లక్షల రూపాయలను వర్తింపజేస్తున్నారు. మరి అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎప్పుడు వర్తింపజేస్తున్నారు ఏందనేది కూడా మనం వివరాల్లోకి వెళ్ళి పూర్తిగా చూద్దాం. మనము నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఈ పథకం పేరు రాజీవ్ యువ వికాస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పారు. ఇక్కడ ఉపాధిని కల్పించడం అనేది ఇంపార్టెంట్. ఏదో ఉచితంగా మీకు నెలకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఇప్పుడు ఉచితాలు పెట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేసి నిజంగా నిరుపేదలకు అన్యాయం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం రాష్ట్రాలలో. కాబట్టి ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు, స్వయం ఉపాధి. ఇది చాలా మంచి ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏది చేసినా కూడా ఉపాధి కల్పించే అంశాలు, కష్టపడడానికి, పని చేసుకొని కష్టపడడానికి కష్టాన్ని చూపించండి ప్రజలకు, కానీ దయచేసి ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఇక ఈ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఏమంటారంటే స్వయం ఉపాధి కల్పిస్తుంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. చూద్దాం మరి ఏందనేది. ఇంకా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో గత మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల సీఎం వద్ద, బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ వద్ద ఉన్నాయని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వారు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ
ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని, ఇంకా మిగిలిపోయిన వారికి స్వయం ఉపాధి పథకాలను అందించాలని నిర్ణయించామని చెప్పారు. అందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగికి 3 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులను ఈ సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం 6,000 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరికి అందించే ఆర్థిక సహాయంలో బ్యాంకు లింకేజీ ఉంటుందన్నారు. 3 లక్షలు పూర్తిగా సబ్సిడీనా, బ్యాంకు రుణమా, ఎంత శాతం సబ్సిడీ అనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని బట్టి చెప్పారు. విధి విధానాలు, లబ్ధిదారుల అర్హతలు వంటి వివరాలను కూడా ప్రకటిస్తామన్నారు. లబ్ధిదారుల వయస్సు 55 ఏళ్లకు మించి ఉండరాదని తెలిపారు. పథకానికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఏప్రిల్ 5 వరకు నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న స్వయం ఉపాధి పథకాల మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఓకే, మంచిగా ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏమని అంటే 15వ తారీఖు నోటిఫికేషన్ జారీ చేస్తామంటున్నారు. అంటే ఈరోజు 14వ తారీఖు, రేపు 15వ తారీఖు రేపు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఓకే, ఏప్రిల్ 5 వరకు నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తే. తర్వాత వివరించారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న, ఎంపికైన తర్వాత జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న స్వయం ఉపాధి పథకాల మంజూరు పత్రాలను అందజేస్తున్నట్టు వీరు తెలిపారు. ఇక్కడ విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఏమన్నారు, ఈ అప్పు 3 లక్షలు అయితే ఇదైతే స్వయం ఉపాధి చేసుకోవడానికి 3 లక్షలు బ్యాంకు రుణం ఇస్తున్నారు కదా, ఈ 3 లక్షలు పూర్తిగా సబ్సిడీనా ఒక క్వశ్చన్ ఇక్కడ, లేదంటే బ్యాంకు రుణమా, ఎంత శాతం సబ్సిడీ అనే వివరాలను మాత్రం త్వరలో వెల్లడిస్తామని బట్టి చెప్పారు. విధి విధానాలు, లబ్ధిదారుల అర్హతలు వంటి వివరాలను కూడా ప్రకటిస్తామన్నారు. లబ్ధిదారుల వయసు 55 ఏళ్లకు మించి ఉండరాదని తెలిపారు. పథకానికి సంబంధించి ఈ నెల 15 నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం క్లియర్గా ఈ పథకానికి సంబంధించిన మ్యాటర్ అంతా క్లియర్గా వచ్చేస్తుంది. ఏమని ఇక్కడ సబ్సిడీ ఎంత ఉంది, నెక్స్ట్ బ్యాంకు రుణమా, ఇది ఎంత శాతం సబ్సిడీ ఇస్తున్న వివరాలు కూడా నోటిఫికేషన్ కూడా తెలుస్తాయని చెప్పి తెలుస్తుంది. అది రేపు 15వ తారీఖు. రేపు నిరుద్యోగులంతా ఎదురు చూస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క మాటను రేపు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. రేపు 15వ తారీఖు రోజు ఒకసారి అందరూ ఎదురు చూస్తున్నారు, విఫలం కావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 540 కోట్లు కూడా అంటున్నారు. ఇక్కడ ఎందుకు చూద్దాం. అది చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి 540 కోట్లను కేటాయించినట్లు బట్టి తెలిపారు. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఓకే, మరి ఎంత టైం పడుతుందో ఇది. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు 15.5 కోట్లు, నూతన భవనాల నిర్మాణాలకు 100 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని చెప్పారు. ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ పథకాన్ని ఈ విధంగా ముందు తీసుకొచ్చినామని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క పథకము నిజంగా నిరుద్యోగులకు చాలా ఉపయోగకరమైన పథకము. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో కంపల్సరీ వారికే ఇవ్వాలి. ఈ పథకం విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా ఈ పథకాన్ని ప్రజల్లోకి ప్రజలకు అందించాలని చెప్పి, అర్హులైన వారికి అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులకు ఈ యొక్క పథకం చెందొద్దు అని చెప్పేసి, ఈ padakamలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, అంటే కొంతమంది పెత్తందారులు చేతుల్లోకి తీసుకొని లంచాలు తీసుకుంటూ ఈ పథకాలను లంచాలు పెట్టిన వారికి ఈ పథకాలు వర్తించే విధంగా ఎన్నో రకాలైన పరిస్థితులు మనం గత ప్రభుత్వంలో మనం చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలలో లంచం తీసుకుంటూ ఇట్లా దొరికిరని చెప్పి మనం పేపర్లో వింటున్నాం. వాళ్ళు దొరికిరు కాబట్టి దొంగలు అయిపోయారు. మరి దొరకని వాళ్ళు ఎంతమందిలో తెలియదు మనకు. కానీ అలాంటి ఏం జరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకొని, అధికారులు కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క పథకాన్ని అర్హులైన వారికి అందే విధంగా చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పథకాన్ని మంజూరు చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరుస్తున్నా. అలాగే నిరుద్యోగులు మీరంతా చదువుకున్న వారు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఈ పథకం రావాలంటే ఇంత లంచం ఇవ్వాలని చెప్పి ఎవరన్నా సరే మీరు తప్పకుండా
యాంటీ కరప్షన్ బ్యూరో వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలుసు ఈ విషయంలో ఎవరైనా లంచాలు అడిగితే ఏం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా అప్రోచ్ కావాలనే విధానం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇది నిరుద్యోగులకు, చదువుకున్న వారికి, నిరుద్యోగులకు, ఇది యువతకు మ్యాక్సిమం ఇందులో చదువుకున్న వారే ఎక్కువ ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ తెలియకపోయినా కూడా ఏ విధంగా ఈ లంచం అడిగిన వాళ్ళని పట్టారనేది తెలియకపోయినా కూడా మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి ఈ విషయాలు అనుభవం ఉన్నటువంటి వారిని సంప్రదించి ఎవరైనా లంచం అడిగితే వారిని ప్రభుత్వానికి దానికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పట్టించే ప్రయత్నంలో ఉండాలి తప్ప లంచం ఇచ్చి పనులు చేసుకోవాలనే ఆలోచనకు ఎవరు కూడా రాకుండా ప్రజలు ఉండాలి. నిజంగా అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి, అధికారులు కృషి చేయాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.